నందమూరి బాలకృష్ణ 60+ ఏజ్ లో దూకుడు మీదున్నారు. అంతేకాదు నట్టవారసుడిగా అడుగుపెట్టి గతేడాది హీరోగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోతున్న డాకు మహారాజ్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అప్పుడిప్పుడు బాలయ్య, సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిత్య 369 లో ఓ సన్నివేశంలో శ్రీకృష్ణదేవరాయలు డాకు వేషంలో ఉరిశిక్ష వేసిన కృష్ణకుమార్ ను కాపాడే సన్నివేశం ఉంటుంది. ఆ డాకు గెటప్ ను బేస్ చేసుకుని దర్శకుడు బాబీ డాకు మహారాజ్ ఈ సినిమాను తెరకెక్కించినట్టు తాజాగా అన్స్టాపబుల్ షోలో వెల్లడించారు. మొత్తంగా డాకు మహారాజ్ టైటిల్ తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేట్స్ క్రియేట్ చేశాడు బాబీ. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ కథ వెలుగులు పంచే దేవుళ్లది కాదు, చీకట్లను శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాకు మహారాజ్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. తాజాగా డాకు మహారాజ్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు యూఏ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు చెప్పిన ఇన్సైడ్ టాక్ ప్రకారం సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనం లాంటిదని చెప్పుకొచ్చారు. సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ అన్నీ సంక్రాంతికి అభిమానులకు విందు భోజనమని చెబుతున్నారు. ఇంటర్వెల్ తర్వాత డాకు మహారాజ్ ఎపిసోడ్ హైలైట్ అని చెప్పారు. అప్పట్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తర్వాత బాలయ్య కెరీర్ లో డాకు మహారాజ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొన్నేళ్ల పాటు గుర్తుండిపోవటం గ్యారంటీ అంటున్నారు. ఇందులో బాలయ్య కామెడీ కూడా పండిందని చెబుతున్నారు. మరోవైపు బేబీ దేవోల్తో బాలయ్య యాక్షన్ సీన్స్ తో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చంబల్ ప్రాంతాల్లో ఈ సినిమాను పిక్చరైజ్ చేశారు. దీంతో పాటు పాపతో సెంటిమెంట్ సన్నివేశాలు, హీరోయిన్తో ఐటమ్ సాంగ్ వంటివి హైలైట్ గా నిలవనున్నాయి. బాలయ్య తెలుగులో సీనియర్ టాప్ స్టార్స్ లో ఈ రేంజ్ లో హ్యాట్రిక్ హిట్స్ అందుకుని జోరు మీదున్నాడు. అది కూడా 60+ ఏజ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. వరుసగా 3 100 కోట్ల గ్రాస్ అందుకున్న సీనియర్ హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. మరి డాకు మహారాజ్ చిత్రంతో బాలయ్య డబుల్ హ్యాట్రిక్ కంటిన్యూ చేయటం పక్కా అని చెబుతున్నారు సెన్సార్ వాళ్లు.